ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. భారతీయ ఋషులు ఎవరు, ఎంతమంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతికి మూలమైన పురాణాల్లో ఎందరో భారతీయ ఋషులు, మహర్షులు మనకు కానవస్తారు. వారిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పురాణాల్లోకి వెళ్ళవలసినది. అగస్త్యుడు, వశిష్ఠుడు వీరిరువురు సోదరులు. వీరికి కుంభసంభవులు, కలశజులు, మిత్రవరుణ పుత్రులు, ఔరషీయులు అని పేర్లు. నరనారాయణులో ఒకరైన నారాయణ మహర్షి యొక్క తొడ నుండి ఊర్వశి ఉద్భవించింది. ఊర్వశిని చూచి సూర్యుడు, వరుణదేవులు మోహించారు. అలా మోహించిన సూర్యుడు, వరుణుడు తమ మోహాన్ని ఒక కలశంలో పెట్టి వెళ్ళిపోయారు. అందులో నుండి కొంతకాలంకు అగస్త్యుడు, వశిష్ఠుడు ఉద్భవించారు. కలశం నుండి పుట్టారు కాబట్టి కలశజులు అని, సూర్యవర్ణుల మోహం వలన పుట్టారు కాబట్టి మిత్రవర్ణులు అని, ఊర్వశి కారకురాలు కాబట్టి ఔరషీయులు అని పేరు వచ్చింది. అగస్త్యునికి ఉపనయనాది సంస్కారములు దేవతలే చేశారు. విదర్భ రాజకుమార్తె లోపాముద్రను వివాహం చేసుకున్నాడు. అంతేకాక కావేరి కన్యను కూడా వివాహం చేసుకున్నాడు. రావణ యుద్ధం సమయంలో రావణునిపై రామ విజయం కోసం రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. వశిష్ఠుని భార్య అరుంధతి. వీరిరువురు వారి యొక్క తపస్సు, ప్రాతిపత్యముల చేత లోకంలో గొప్ప ఖ్యాతి గడించిన దంపతులు. ఈయన బ్రహ్మచే సృష్టి కోసం ఉద్భవించిన నవబ్రహ్మల్లో ఒకడు. ఇక్ష్వాకు వంశానికి కులగురువు. వశిష్ఠుడి వంశంలోని వారు పరాశరుడు, శుక మహర్షి, వ్యాసుడు మొదలగు వారు. వశిష్ఠుడు సాక్షాత్ అగ్నిస్వరూపమే. విశ్వామిత్రుడు జన్మతః క్షేత్రియుడు. వశిష్ఠునితో కలహించి దేశంతో తపస్సు చేసి రాజర్షి అయి బ్రహ్మ తర్వాత మహర్షి అయి చివరకు బ్రహ్మర్షి అయిన గొప్ప వ్యక్తి విశ్వామిత్రుడు. కుశనాభుని కుమారుడు గాది. ఆయన కుమారుడు విశ్వామిత్రుడు. ఈయనకు బ్రహ్మర్షి అయ్యే నిమిత్తము తపస్సు చేస్తూ ఉండగా మేనుకతో కలయిక జరిగి శకుంతల అనే కుమార్తె కలిగింది. అలాగే త్రిశంకు స్వర్గం నిర్మాణం చేశాడు. రామలక్ష్మణులను తన వెంట అరణ్యములకు తీసుకొని పోయి సర్వ అస్త్రశస్త్ర సంపదను బోధించాడు. అత్రి మహర్షి. ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. ఈయన భార్య అనసూయ. అత్రి మహర్షి తపశ్శక్తితోనూ అనసూయ ప్రాతిపత్యంతోనూ లోకంలో కీర్తిని గడించాడు. వీరికి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దుర్వాసుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించారు. ఒకసారి రామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. సీతాదేవి అనసూయ మాత దగ్గర ప్రతివ్రత ధర్మాలు నేర్చుకున్నది. పృథు చక్రవర్తి అశ్వమేధ యాగ సమయంలో రాహు చేత దెబ్బతిన్న సూర్యుడు, చంద్రుడు యొక్క రక్షణను అత్రి మహర్షి యొక్క కంటి చూపుతోనే జరిగిపోయింది. భృగు మహర్షి. బ్రహ్మ యొక్క హృదయం నుండి పుట్టిన నవబ్రహ్మల్లో భృగు మహర్షి ఒకడు. ఈయన వంశంలో చవన మహర్షి, జమదగ్ని, శుక్రాచార్యుడు, దధీచి, పరశురాముడు వంటి గొప్పవారు ఎందరో జన్మించారు. శ్రీ మహావిష్ణువును మానవుడిగా జన్మించేలా శపించిన వాడు భృగు మహర్షియే. కారణం, శ్రీ మహావిష్ణువు భృగువు యొక్క భార్యను సంహరించిన సందర్భంలో భృగువు విష్ణువును శపించాడు. అలా అవతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు గాథలే నేడు పురాణాలైనాయి. మోక్షప్రదాత ఎవరు అని నిర్ణయం చేసిన వారు కూడా భృగు మహర్షియే. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పరీక్షించి శ్రీ మహావిష్ణువే మోక్షప్రదాత అని తేల్చిన ఘనత భృగు మహర్షిది. ఈయనకు ఖ్యాతి, విషణ, పులోమ అని భార్యలు ఉన్నారు. భరద్వాజ మహర్షి. భరద్వాజుడు పూర్వకాలంలో విమానం తయారీ వంటి ఎన్నో సైన్స్ విషయాలను సృష్టించిన గొప్ప మహర్షి. ఈయన పరమశాంతమూర్తి. బృహస్పతి వలన పుట్టినవాడు భరద్వాజుడు. జననమైన వెంటనే మరుదగణాలు తీసుకువెళ్ళి భరద్వాజుడిని పెంచాయి. భరద్వాజుడికి ఘృతాచి అనే అప్సరస మీద మోహం వలన ఉద్భవించిన వాడు
ద్రోణాచార్యుడు. భృగు మహర్షి ద్వారా భరద్వాజుడు జ్యోతిష్య శాస్త్రము, వర్ణాశ్రమ ధర్మాలు తెలుసుకున్నాడు. రావణ వధ అనంతరం శ్రీరాముడు భరద్వాజుని ఆశ్రమానికి వచ్చాడు. భరద్వాజుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చినట్లుగా హరివంశంలో చెప్పబడినది. కశ్యప్య ప్రజాపతి. కశ్యప్య ప్రజాపతి మరీచి మహర్షికి కలకు జన్మించిన వాడే కశ్యప్య మహర్షి. బ్రహ్మ యొక్క సలహా మేర దక్ష ప్రజాపతి తన కుమార్తెలు అయిన అదితి, దితి, ధనువు, కాల, రాయువు, సిమ్మిక, ముని, కపిల, క్రోధ, ప్రద, క్రూర, వినత, కద్రువులనిచ్చి వివాహం చేశాడు. అతిథి గర్భంలో ఆదిత్యులు, దితి గర్భంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. పశు, వృక్ష, కీటక, పక్షి జాతులను కశ్యపుడే సృష్టి కావించారు. పరశురాముడు భూమియ మొత్తాన్ని జయించి కశ్యపునికి దానమిచ్చాడు. కావున భూమిని కశ్యాపి అని పిలుస్తారు. కశ్యపుడు అతిథికి వేరు వేరు యుగాలలో వామనుడుగా శ్రీకృష్ణుడు జన్మించారు. అంటే కశ్యపుడే వాసుదేవుడిగా జన్మించారని అర్థం. కశ్యపుడు దితికి మరుదగనం పుట్టారు. దేవదానవులు చాలామంది కశ్యప సంతానమే. గౌతమ మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఈయన ఒకడు. సప్త ఋషుల్లో సుప్రసిద్ధుడు. అహల్యాదేవి అతిలోక సౌందర్యవతి. ఆమెయే గౌతమ ముని భార్య. విశేషం ఏమిటంటే అహల్యను చిన్ననాటి నుండి గౌతముడే పెంచాడు. అది బ్రహ్మ ఆజ్ఞ. గౌతముడు ఒకసారి తపస్సు చేసి తన విత్తనం చల్లితే ఒక్క జాములో పంట పండాలి అనే వరం పొందాడు. ఒకసారి కొందరు బ్రాహ్మణుల మాయ వలన గౌతమునికి గోహత్యా దోషం వచ్చింది. గోహత్యా దోషం పోగొట్టుకోవడం కోసం గోదావరి నదిలో ఒక శాఖ గౌతమిని భూమి మీదకు తీసుకువచ్చాడు గౌతముడు. వీరికి శతానందుడు అనే పుత్రుడు కలిగాడు. శతానందుని కుమారుడు శరద్బంధుడు. వీరి వంశంలోనే కృపాచార్యుడు, కృపి పుట్టారు. ఆంజనేయుని తల్లి అంజనాదేవి వీరి సంతానమే. గౌతముని వేషంలో ఇంద్రుడు ఒకసారి అహల్యను మోసం చెయ్య ప్రయత్నింపగా అహల్యను రాయికి కమ్మని శపించాడు. రామావతారంలో రాముని పాదస్పర్శతో ఆయనకు శాప విముక్తిని ప్రసాదించారు. రామాయణంలో ఇది విశేష ఘట్టం. గౌతముడు వ్రాసిన ధర్మసూత్రాలు అందరూ ఆచరించదగినవి. జమదగ్న మహర్షి. రూచిక మహర్షి సత్యవతుల పుత్రుడు జమదగ్ని మహర్షి. రూచికునికి తపప్రభావం చేత 2 యజ్ఞ ప్రసాదములు సృష్టించబడి ఆ ప్రసాదముల ప్రభావము చేత సత్యవతికి జమదగ్ని, సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు పుట్టారు. జమదగ్ని భార్య రేణుక, జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు. జమదగ్నిని కార్తవీర్యార్జునుడు తపస్సులో ఉండగా సంహరించాడు. కానీ భృగు మహర్షి తప ప్రభావం చేత ఆయన పునర్జీవితుడయ్యాడు. పరశురాముడు ఆ కారణం చేత కార్తవీర్యార్జునితో పోరి అతనిని సంహరించాడు. ఆ కక్షతోనే కార్తవీర్యార్జుని పుత్రులు జమదగ్నిని హోమ గృహంలోనే సంవరించారు. ఆ సమయంలో పరశురామ నీ తండ్రిని రక్షించు అని 21 సార్లు రేణుకాదేవి రోధించినది. అందుకోసమే పరశురాముడు 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షేత్రీయ సంహారం చేశారు. జమదగ్ని సప్త ఋషుల్లో ఒకడు. కర్దమ ప్రజాపతి. కర్దాముని చరిత్ర శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉన్న ఒక్కసారి భూమి నిర్మానుష్యమైనప్పుడు బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేర కర్దాముడు సంతానోత్పత్తి చేశాడు. స్వయంభూ మనువు యొక్క కుమార్తె దేవహూతిని ఇచ్చి ఇతనికి వివాహం చేశారు. వీరికి 9 పుత్రికలు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో కపిల మహర్షిగాను కలిగారు. దేవహూతి కర్దామునికి చేసిన సేవకు సంతసించి ఒక విమానం సృష్టించి అందులో ఉండి ఆకాశ మార్గాన్ని తిరుగుతూ ఎంతో కాలం సుఖజీవనం చేశారు. మరీచి, అత్రి, అంగీర, పులస్య, పులహ, భృగువు, వశిష్ఠ, అద్రువ వీరు ఈయన కల్లుళ్ళు. అంటే కర్దాముని కుటుంబం ఎంత గొప్పదో. కపిల మహర్షి. కర్దామ ప్రజాపతి దేవహూతులకు శ్రీ మహావిష్ణు యొక్క అంశ కపిల మహర్షిగా పుత్రుడై జన్మించారు. కపిల మహర్షి కర్దామునికి సాంఖ్యాయోగం బోధించారు.
అంతేకాదు కపిలునిచే చెప్పబడిన సాంఖ్యము ద్వారానే కర్తాముడు దేవహుతి ముక్తిని పొందారు. ఒకానొక సందర్భంలో విధి విధానం ప్రకారం జీవనం చేయుచు వేదం చదివిన వేద పండితులకు నేను నమస్కరిస్తున్నాను అని సూర్యరశ్మి అనే మహర్షికి కపిలుడు తెలియజేశారు. కపిల మహర్షి ద్వారా రావణాసురుడి కూడా జ్ఞానబోధ అయినది. మత్స్యపురాణము, శ్రీమద్ భాగవతము, వరాహ పురాణంలో కపిల మహర్షి చరిత్రలు ఉన్నాయి. అష్టావక్ర మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైన ప్రచేతసుని కుమారుడు అసీతుడు. అసీతునికి రుద్రుడు చేసిన రాధా మంత్ర ఉపదేశ ప్రభావంగా దేవలుడు అనే పుత్రుడు కలిగాడు. దేవలుణ్ణి రంభ మోహించి విఫలురాలయ్యి అతనిని అష్టావక్రునిగా జన్మించమని శపించినది. ఏకపాదుడనే బ్రాహ్మణుడికి దేవలుడు అష్టావక్రుడిగా జన్మించాడు. ఆయన తర్వాత వద్యానుడు అనే బ్రాహ్మణుని యొక్క కుమార్తె సుప్రభను వివాహం చేసుకున్నారు. ద్వాపరయుగం రాగానే సుప్రభ ఉత్తమగతులు పొందినది. అష్టావక్రుడు ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుని పాదాల చెంత ప్రాణములు వదిలినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది. అంగీరస మహర్షి బ్రహ్మ యొక్క బుద్ధి నుండి పుట్టిన తేజస్సు కలిగిన వాడు అంగీరస మహర్షి. అంగీరసుడు 3 లోకములు ఒకేసారి వేదమంత్రములకు ద్రష్ట. ఆయన పుత్రుడు అయానుడు కూడా ఎన్నో వేదమంత్రాలకు ద్రష్ట. ఒక్కసారి అగ్నికి కోపం వచ్చి అంతర్ధానం అయిపోగా అప్పుడు అగ్ని అంగీరసుడు అందరి ఇళ్లలోనూ ఆవిర్భవించాడు. తర్వాత అగ్నిదేవుడే అంగీరసుడిని గొప్పదనానికి సంతుష్టుడై ప్రత్యక్షంగా కాక అప్పటి నుండి అగ్నిదేవుడు ప్రథమ అగ్నిగాను అంగీరస మహర్షి రెండవ అగ్నిగాను వెలుగొందుతున్నారు. అంగారాన్ని రూహ్య అని వేదిక కర్మకాండంలో వాడే అగ్ని అంగీరస మహర్షియే. పులస్త్య మహర్షి బ్రహ్మ సృష్టిని పెంచదలిచి తన కర్ణముల నుండి పులస్తుడిని సృష్టించారు. కశ్యపుని పుత్రిక హవిర్కును పులస్తుడికిచ్చి వివాహం చేశారు. పురాణ కథల ప్రకారం పులస్తునికి ప్రీతి, సంధ్య, ప్రతీచి అనే వేరే భార్యలు కూడా ఉన్నారు. పులస్తునికి విశ్రవసు అనే పుత్రుడు కలిగారు. విశ్రవసుని కుమారుడే కుబేరుడు. విశ్రవసుకు దేవకర్ణి వలన కుబేరుడు కలిగాడు. ఆయన మరొక భార్య కైకాసి అని ఆమె వలన రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలు కలిగారు. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి బంధించి తన నగరానికి తీసుకొని పోయాడు. అయితే ఆ తర్వాత పులస్త్యుని మీద గౌరవంతో ఆయన రావణుణ్ణి విడిచిపెట్టాడు. పరాశర మహర్షి రాక్షస గణ నిర్మూలనకు యాగం చేయుచుండగా రాక్షస సంఖ్య తగ్గిపోసాగినది. అప్పుడు పులస్త్యుని మాట మీద ఆ యాగం పరాశర మహర్షి విరమించాడు. ఇలా అందరి దగ్గర మంచి గౌరవం పొందిన మహర్షి పులస్త్యుడు. చ్యవన మహర్షి భృగు మహర్షి పులోమలకు పుట్టినవాడు. ఈయన గర్భంలో ఉండగా పులోమను రాక్షసుడు ఎత్తుకుపోతుండగా గర్భం నుండి జారి చ్యవన మహర్షి కింద పడ్డాడు. అంతేకాక వెంటనే రాక్షసుడి వంక తీవ్రంగా చూశాడట. అంతే వెంటనే రాక్షసుడు భస్మమైపోయాడట. అంటే పుట్టగానే ఎంత శక్తివంతుడో గ్రహించాలి. రాక్షసుడు పులోమను ఎత్తుకొని పోవుటకు పరోక్ష సహకారం ఉన్నదని తెలిసి భృగు మహర్షి అగ్నిదేవుణ్ణి సర్వభక్షకుడు అగుము అని శపించాడట. అశ్విని దేవతలకు యజ్ఞయాగాలలో ఆవిర్భావం చ్యవన మహర్షి కలుగజేశాడు. చ్యవన మహర్షి భార్య సుకన్య, పుత్రుడు దదీచి. పాతాళంలో ఉన్న ప్రహ్లాదునికి చ్యవన మహర్షి జ్ఞానోపదేశం చేశాడు. దుర్వాస మహర్షి అత్రి మహర్షికి రుద్రాంశతో అనసూయ గర్భాన ఉదయించిన మహర్షి. ఈయన చిన్న వయసులోనే స్వేచ్ఛగా ఏ లోకంలోనైనా తిరిగే శక్తిని పొందాడు. ధర్మదేవతను దుర్వాసుడు శపించాడు. ఆ శాపం ప్రకారం ఒక అంశతో యుధిష్ఠిరుడిగాను, మరొక అంశతో విదురుడుగాను, మరొక అంశతో హరిశ్చంద్రుణ్ణి పరీక్షించిన వీరబాహునిగాను అవతారం ఎత్తవలసి వచ్చినది. ఆయన ఔర మహర్షి కుమార్తె కాందలిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎంతటికీ
దుర్వాసనకు అనుకూలంగా మారకపోయినందున ఆమెను ఒకసారి ఊరడై చూడగా ఆమె భస్మమై ఆమె నుండి ఒక సుందర స్త్రీ పుట్టి ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆమె పేరు భూమి మీద శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచనతో కదలి వృక్షంను సృష్టించాడు. అయితే మామగారు ఔరుడు తన కుమార్తెను భస్మం చేసిన దుర్వాసుని శపించాడు. ఆ శాపం కారణంగా అంబారీషుని విషయంలో విష్ణువు చేత అవమానించబడి శాంతం నేర్చుకున్నాడు. దధీచి మహర్షి చవనుని కుమారుడు. ఇతను చిన్నతనం నుండి బాగా తపస్సు చేయసాగాడు. అతని తపస్సు పాడు చేయుటకు ఇంద్రుడు అప్సరసను పంపించాడు. అయితే దధీచి సరస్వతీ నదిలో ఉండగా వీర్యం సకిలించి అందుండి సార్వసత్తుడు అనే పుత్రుడు కలిగెను. ఒకసారి దధీచి దేవతల ప్రార్థన మీద తన శరీరంలోని ఎముకలను ఆయుధములుగా మార్చి వారికి ఆయుధములుగా చేసి ఇచ్చాడు. దానికి కారణం దేవతల ఆయుధములు అన్నీ దధీచి మహర్షి దగ్గర దాచారు. ఆయన వాటిని ఒకసారి జలంతో అభిమంత్రించి తాగివేశాడు. అంతటా దేవతలకు ఆయుధములు లేకపోయాయి. ఆ తర్వాత వారి ప్రార్థన మేరకు తన శరీరంను విసర్జించి తన శరీరంలో ఎముకలతో మరల ఆయుధములుగా మార్చాడు. తను దేహత్యాగం చెయ్యునాటికి దధీచి భార్య సువర్చ గర్భవతి. వారికి పిప్పలలాదుడు జన్మించాడు. పిప్పలలాదుడు పుట్టుక నుండి తన తండ్రికి చావు కారకులు దేవతలు కాబట్టి వారిని జయించి తీరాలి అనే కాంక్షతో రుద్రుడి కోసం తపస్సు చేశాడు. రుద్రుడు అతనికి ఒక శక్తిని ఇచ్చాడు. ఆ శక్తితో ఒక కృత్యను దేవతల మీదకు వదిలాడు పిప్పలలాదుడు. అతని శక్తి తట్టుకోలేక దేవతలు రుద్రుడిని ప్రార్థించగా రుద్రుడు ప్రత్యక్షమై పిప్పలలాదుని శాంతింపవని నీ తల్లిదండ్రులను పితృలోకమున ప్రత్యక్షంగా చూడగలిగెదవు అని వరమియ్యగా పిప్పలలాదుడు శాంతించెను. అనార్యుని కుమార్తె పద్మను పిప్పలలాదుడు వివాహం చేసుకునెను. మార్కండేయ మహర్షి భృగువంశం వాడు, మృకండ మహర్షి యొక్క కుమారుడు. ఈయన ఒకసారి హరిహరుడు ఇరువురిని గురించి తపస్సు చేసి మార్కండేయుని సంతానంగా పొందారు. మార్కండేయుని తల్లి మనస్విని. మార్కండేయుడికి చిన్నతనంలోనే మృత్యువు రాగలదని అతడు అల్పాయుష్కుడని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని శివుని గురించి తపస్సు చేసి మృత్యువును ఎదిరించి చిరంజీవి అయినాడు. మార్కండేయుని భార్య ధూమ్రవతి. ఆమె యందు వేదశిరుడు అను వాడు జన్మించాడు. మార్కండేయ చరిత్ర భాగవతంలో ఉన్నది. కన్వ మహర్షి కశ్యప ప్రజాపతి వంశంలోని వాడు. కన్వ మహర్షి ఈయన బ్రహ్మచారి. కన్వ శాక్యులకు మూల పురుషుడు కన్వ మహర్షి. సామవేదంలో అనేక మంత్రాలకు ఈయన ద్రష్ట. విశ్వామిత్ర మేనకల కుమార్తె శకుంతల కన్వ మహర్షి దగ్గరే పెరిగింది. శకుంతల దుష్యంతులకు భరతుడు జన్మించారు. ఈ గాథతో ఆయన అందరికీ సుపరిచితుడే. జాబాలి మహర్షి జాబాల అనే విప్లవ కన్యకు దేవత వరప్రసాదంగా కన్యత్వ దశయందు ఈ జాబాలి పుట్టాడని పురాణకథ. దశరథ మహారాజు ఎంచుకున్న గురువులలో ఈ జాబాలి కూడా ఒకరు. ఈయన పేరు మీదనే జాబాలం అనే ఉపనిషత్తు ఉన్నది. విభూది రుద్రాక్షల మహిమలు అందులో తప్ప వేరొక చోట లేవు. హరి ధూమ్రమంతుడు అనే గురువు దగ్గర చేరి ఆయన చేతనే ఉపనయనాది సంస్కారములు పూర్తి కావించుకొని గురువు ఆదేశంలో గోవులను రక్షిస్తూ కాలం గడపసాగారు. అతని భక్తికి గురువు ఆజ్ఞను అమలు చేయు విధానములను మెచ్చుకొని వాయువు, అగ్ని, సూర్యులు, ఒక పక్షి ఆయనకు బ్రహ్మజ్ఞానం పూర్తిగా నేర్పారు. జాబాలికే సత్యకామ జాబాలి అని పేరు. జాబాలి ఆస్తికుడే అయినను రామునితో నాస్తికవాదం చేశాడు. దత్తాత్రేయ మహర్షి అత్రి అనసూయలకు విష్ణు అంశలో పుట్టినవాడే దత్తాత్రేయుడు. గొప్ప యోగి. యోగ సాధకులకు ఆయనను ఆరాధించిన ఎడల త్వరగా యోగ సిద్ధి కలుగుతుంది. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆరాధించి సమస్త భూమండల పాలన దక్షతను సహస్రబాహులను పొందెను. దత్తాత్రేయుల వారు జాంబాది రాక్షసులను సంవరించి దేవతలను రక్షణ కల్పించరు. మదలస పుత్రుడు అల్కర్కునికి
దత్తాత్రేయుడు చేసిన బ్రహ్మజ్ఞానం చాలా విశేషమైనది. యోగుల యొక్క విశేషము మరొక యోగికి మాత్రమే తెలియను. అట్లే దత్తుని మహిమ యోగ సాధకులకు, యోగులకు తప్ప వేరెవ్వరికి కూడా గోచరించదు. ఋషశృంగుడు విభాండవ మహర్షి పుత్రుడు ఋషశృంగుడు. ఇతనికి తపస్సు, వేదాధ్యయనము, వైదిక కర్మకాండ తప్ప వేరొకటి తెలియదు. ఆ విధంగా పెరుగుచుండగా అంగదేశానికి అతని రాక అత్యావశ్యకమైనది. అంగదేశంలో అనావృష్టి పెరిగింది. ఆ దేశరాజు రోమపాదుడు ఋషశృంగుడు అడుగిడిగిన ప్రదేశము సుభిక్షమగును అని తలచి అతనిని రప్పించు నేపమున తన పుత్రిక శాంతను ఋషశృంగుడి కడకు పంపగా, ఆమె తనను ఋషశృంగుడు ఆకర్షించునట్లు చేసి అతనిని అంగదేశమునకు తీసుకొని వచ్చెను. శాంత ఋషశృంగుల వివాహమైనది. వారి వలన అంగదేశంలో సువృష్టి ప్రారంభమైనది. వారు అయోధ్యకు వెళ్ళి అక్కడ దశరథునిచే అశ్వమేధ పుత్రకామేష్టి యాగములు చేయించిరి. ఋషశృంగుని ఆశీర్వచనమున రోమపాదునికి దశరథునికి ఇరువురికి సంతానం కలిగినది. మరీచి మహర్షి బ్రహ్మ తనకు సృష్టి విషయంలో సహాయకులుగా ఉంటారని నవబ్రహ్మలను సృష్టించాడు. అందులో మరీచి ఒకడు. మరీచి కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తె కలను వివాహం చేసుకుని కశ్యప మహర్షికి జన్మనిచ్చాడు. వీరికే పూర్ణిమ అనే కుమార్తె కూడా జన్మించినది. జమిని మహర్షి వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఈయనను గురించి భారత భాగవతములలో స్వల్పంగా ఉన్నది. ఈయన సామవేదము పఠించి ప్రచారం చేశాడు. మార్కండేయ మహర్షిని దర్శించి తన సంశయములు తీర్చుకున్నాడు. మార్కండేయుని సూచన ప్రకారం ధర్మపక్షుల ద్వారా సందేహ నివృత్తి చేసుకున్నాడు. జమిని భారతము, జ్యోతిష్య గ్రంథము, తంత్ర గ్రంథము, సూత్రము, ధర్మసూత్రములు అనే గ్రంథాలను రచించాడు. దేవల మహర్షి పూర్వము దేవుడను మనువు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రజాపతి. ప్రజాపతి కుమారునికి ప్రత్యూషకుడను కుమారుడు కలిగాడు. అతడే దేవలుడు. ఇతడు వ్యాస మహర్షికి ప్రియ శిష్యుడు. పితృలోకంలో మహాభారత ప్రచారం దేవలుని ద్వారానే జరిగినది. వస్త్రముల సృష్టి దేవల మహర్షి చేసినది. ఊఫు అనే గంధర్వుడిని దేవల మహర్షి శపించగా అతడు మరుజన్మన ముసలి రూపమయ్యి గజేంద్ర మోక్ష ఘట్టంతో శాప విమోచనం పొందారు. నరనారాయణ మహర్షి శ్రీ మహావిష్ణు యొక్క అవతారంలో నరనారాయణ అవతారం విశేషించి శ్రీమద్ భాగవతంలో తెలుపబడినది. వీరు ధర్ముడనే మహాముని సంతతి. వీరు బాల్యం నుండి బద్రికావనంలో తపస్సు చేయుచుండిరి. ఇంద్రుడు వీరి తపస్సుకు భయపడి విఘ్నం కల్పించుటకు చాలా విఫలయత్నం చేశాడు. నారాయణ మహర్షి తొడ నుండి ఊర్వశి పుట్టినది. నరనారాయణులు ప్రహ్లాదుడితో యుద్ధం చేశారు. శౌనకునకు జ్ఞానబోధ చేశారు. సహస్ర కవచుడు అనే రాక్షసుని సంవరించారు. బకదాల్య మహర్షి దల్పుడు అనే మహర్షికి శ్రీహరి వరప్రసాదం వలన పుట్టినవాడు బకదల్య మహర్షి. ఇతడు చిరంజీవి, బ్రహ్మచారి. పాండవులు దైత్యవనంలో ఉండగా వారిని ఆశీర్వదించిన సందర్భంలో భారతంలో మనకు కనిపించును. మాండవ్య మహర్షి మహాశక్తివంతుడైన మహర్షి. సతీ సుమతి చరిత్రలో సుమతి భర్త కౌశికుని శపించిన మహర్షి మాండవ్యుడే. ఈయన జనక మహారాజు దగ్గర కృష్ణ పువ్వు శిక్షణ పొందారు. మాండవ్య మహర్షి శాప ప్రభావంగానే యముడు విదురుడిగా పుట్టాడు. ముద్గల మహర్షి నిత్యం ఉంచ వృత్తితోనే జీవనం చేసేవాడు. అట్లు జీవనం చెయ్యుచూనే అతిథి సత్కారములు చక్కగా చేసేవాడు. అతని తపస్సుకు మెచ్చి దుర్వాసుడు దేవలోక ప్రాప్తి కలుగు చేశాడు. దేవతలు స్వయంగా విమానం పంపించిన క్షీణే పుణ్యే మత్స్యే లోకం విశంతి అన్న విషయాన్ని గుర్తించి అశాశ్వతమైన దేవలోక నివాసం వదిలి
వేసిన గొప్ప మహర్షి. ఇతని కుమారుడే మౌద్గలుడు. మౌద్గలుని భార్య ఇంద్రసేన, మరుజన్మలో ద్రౌపది. మైత్రేయ మహర్షి పరాశర మహర్షికి శిష్యుడు. ఈ మహర్షి దగ్గర విదురుడు తత్వం నేర్చుకునేను. మాతృగర్భమున ఉండగానే ఆయన వేదశాస్త్రములు నేర్చుకునేను. పాండవుల విషయంలో ధృతరాష్ట్ర దుర్యోధనులకు హితవు చెప్పెను. దుర్యోధనుని తొడలు భీమునిచే విరగగొట్టబడుటలో ఈయన శాప ప్రభావం కూడా ఉన్నది. రైవ్య మహర్షి. రైవ్యుడు బ్రహ్మసుతుడని వరాహ పురాణంలో ఉన్నది. అర్వవసుడు, పరావసుడు అను వారు ఈయన కుమారుడు. మంచి విద్యా సంపన్నుడు. భరద్వాజపుత్రుడు యువకృతుడు, అహంకారి అయ్యి చెడు కార్యములు చేయుచుండగా అతనిని రైవ్య మహర్షి తన తపోబలంతో సంవరించెను. పుత్రుని దహన కార్యములు పూర్తి చేసుకుని భరద్వాజుడు దేహత్యాగం చేసెను. రైవ్యుని చీకటిలో చూసి మృగమని భ్రమించి అర్వవసువు చంపెను. అర్వవసువు మరలా తపస్సు చేసి రైవ్య యువకృత భరద్వాజులను బ్రతికించెను. రోమశ మహర్షి. రోమశుడు బ్రహ్మచారి. భూభాగమున గల సమస్త తీర్థములు దర్శించి పుణ్యం సంపాదించెను. సర్వలోకములందు స్వేచ్ఛగా సంచరించు శక్తి సంపాదించినవాడు. ఇతని చరితము భారత భాగవతంలో ఇంద్రలోకంలో ఉన్న అర్జుని సమాచారము ధర్మరాజుకు తెలియజేయు సందర్భంలోనూ ఇంద్రుని కోరిక ప్రకారం అర్జునితో కలిసి తీర్థయాత్రలు చేసిన సందర్భంలోనూ మనకు గోచరించును. పరాశర మహర్షి. వశిష్ఠ మహర్షి పౌత్రుడు. ఈయన తండ్రి పేరు శక్తి. పరాశరుడు గర్భంలో ఉండగానే శక్తి మరణించెను. పరాశరుడు శివుడికి దీని గురించి తపస్సు చేసి తన తండ్రి శక్తిని స్వర్గంలోనే చూచెను. రాక్షస వంశనాశనములకు యాగము చేయుచుండగా పులస్త్యుని కోరిక మేర ఆ ప్రయత్నము ఆపివేసిరి. పరాశర మహర్షికి సత్యవతి అనే మత్స్యగంధి వలన వేదవ్యాసుడు జన్మించాడు. పరాశరుడు ధర్మశాస్త్ర గ్రంథము, జ్యోతిష్య శాస్త్ర గ్రంథములను రచించాడు. వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ప్రతి ద్వాపర యుగంలోనూ ఉద్భవించి వేదములు, పురాణములు విభజన చేస్తాడు. అందుకే ఆయనను వేదవ్యాసుడని పేరు. ప్రస్తుత వేదవ్యాసుని కృష్ణ ద్వైపాయనుడు. ఈయనే లేనిదే భారతీయ సంస్కృతి లేదనే చెప్పాలి. ఋగ్వేదం పైరునికి, వైశంపాయనునికి యజుర్వేదము, జమునికి సామవేదము, సుమంతునికి అథర్వణ వేదము బోధించి ప్రచారం చేయించాడు. సుత మహాముని ద్వారా పురాణములు ప్రచారం చేసినాడు. వ్యాసుడు పరమశివుని గురించి తపస్సు చేసి శుక మహర్షిని సంతానంగా పొందాడు. శుక మహర్షి ఎక్కడ ఆవు పాలు పితికి సమయం కూడా నిలబడు. తండ్రి దగ్గరే వేదశాస్త్ర అధ్యయనం చేశాడు. ఈయనకు పార్వతీ పరమేశ్వరులే ఉపనయనం చేశారని పురాణ కథ. నారద మహర్షి. బ్రహ్మమానస పుత్రుడు. నారద మహర్షి యొక్క ప్రస్తావన లేని పురాణ కథలు లేవు. దేవతలు, రాక్షసులు ఇరువురు కూడా గౌరవించిన విశేషమైన వ్యక్తి నారదుడు. ఇతడు సదా హరినామ స్మరణ చేయుచు ఒక చోట స్థిరంగా ఉండగా 14 లోకములు తిరుగుగాడుచూ ఉండును. ఇతని గురించి సూక్ష్మంగా చెప్పుట కుదరదు. ప్రతి పురాణ కథలోనూ ఈయన ప్రమేయము కలదు. వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ప్రచేతసునుడనే బ్రహ్మమానస పుత్రుని యొక్క కుమారుడే వాల్మీకి. పుట్టిన వెంటనే తండ్రి శాపం వలన బోయవాడిగా మారి దారిదోపిడులు చేయుచుండగా ఒకనాడు సప్త ఋషుల ప్రభావం చేత ఇతడికి తపస్సు చెయ్యనారంభించాడు. తపస్సులో తన చుట్టూ పుట్టలు పెరిగినవి. వాటి నుండి బయటకు వచ్చాడు. కావున వాల్మీకి మహర్షి అని పేరు వచ్చినది. నారదుడు ఉపదేశించిన రామాయణం ఆధారంగా ఈయన శ్రీమద్ రామాయణ రచన చేశాడు. ఆ తర్వాత కాలంలో సీత గర్భవతిగా ఉండగా వాల్మీకి ఆశ్రమంలోనే పుత్రులకి జన్మనిచ్చింది. యజ్ఞవల్క మహర్షి. దేవరత ముని యొక్క పుత్రుడు. దేవరతుని తపస్సుకు మెచ్చి
నీకు నేనే పుత్రునిగా జన్మించి శుక్ల యజుర్వేదమును భూమి మీద వ్యాప్తి చేయుదును అని వరమిచ్చెను. ఇతడు చతుర్వేదములు అతి చిన్న వయసులోనే పఠించినాడు. బాష్కలుకుని ద్వారా ఋగ్వేదము, జమిని ద్వారా సామవేదము, అరుణి వద్ద అథర్వణ వేదము, వైశంపాయని ద్వారా యజుర్వేదం చదివాడు. ఇతనికి మైత్రేయి, కాత్యాయని అనే 2 భార్యలు. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.